నమస్తే D24 న్యూస్ కు స్వాగతం. మందకృష్ణమాదిగ పిలుపు మేరకు మండల MRPS సభ్యులు ఎన్డీఏ కూటమికి మద్దతు గురువారం సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా MRPS సభ్యులు మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్గీకరణపై స్పష్టమైన హామీతో MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ ఎన్డీఏ మహాకూటమికి మద్దతు ప్రకటించడం జరిగిందని, మందకృష్ణమాదిగ ఆదేశాలతో ప్రతి మండలంలో కూడా మండల MRPS ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడం జరుగుతుందని తెలియజేశారు. ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ MRPS సభ్యులను మా కుటుంబ సభ్యులుగా, అన్నదమ్ములుగా భావించి వారి సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. MRPS సభ్యులందరూ మందకృష్ణమాదిగ ఆదేశానుసారం తప్పకుండా ఎన్డీఏ కూటమి విజయానికి సహకరించాలని, కూటమి అభ్యర్థులైన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జ్యోతుల నెహ్రూ ఇరువుని గాజు గ్లాసు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. మందకృష్ణమాదిగ అన్నగారికి తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా ఆయనకి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి కూటమి నెగ్గాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం అవ్వాలంటే కూటమి నెగ్గితేనే సమస్య పరిష్కారం అవుతుందని ఆలోచించిన వ్యక్తి కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాదిగ కుటుంబ సభ్యులందరూ కూడా మన కుటుంబ సభ్యులందరి దగ్గరికి వెళ్ళి మన కూటమికి ఓటేయాలని మీరందరూ విజ్ఞప్తి చేయాలి. అలాగే మా మాట ఎవరన్నా మీ వారు కానీ ఎవరైనా విన్నారు అంటే మమ్మల్ని తీసుకెళ్ళి మేము కూడా వస్తాం. దానికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా మేము గోకవరం మండలం నుంచి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మరి 13వ తారీఖు వచ్చే ఎలక్షన్లలో ప్రియత నాయకులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని, అలాగే తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని ఇద్దరిని కూడా సైకిల్ గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నెగ్గించి మరి నెహ్రూ గారిని అసెంబ్లీకి, శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి పంపిస్తే మన మోడీ గారు మీరు ఏ అయితే కావాలనుకున్నారో కోరికలు అన్నీ కూడా ఆయన ద్వారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారని, దానికి మా ప్రీతమ నాయకులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కంపల్సరీ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం అండి. వాళ్ళంతలో వాళ్ళు వచ్చి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారంటే చిన్న విషయం కాదు. ఒక గోకవరంలో చూసుకుంటే సుమారు 200-300 ఓట్లు ఉంటాయి. అందులో చాలా తక్కువ మంది వేరే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళని కూడా మనం మార్చుకొని మన పార్టీలోకి తీసుకొచ్చి మరి అత్యధిక మేయడితో మన ప్రీతమ నాయకులు నెహ్రూ గారిని, శ్రీనివాస్ గారిని నెగ్గించుకుంటామని నేను తెలియజేసుకుంటున్నాను. నా పేరు పెరువల పండు మాదిగ. శ్రీ మన్యశ్రీ మందకృష్ణమాదిగ గారి ఆశీస్సులతో నేను గోకవరం మండల MRPS అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మా MRPS కూటమి అన్నగారి ఆదేశాల ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ యొక్క మహాకూటమికి ఉన్న వెంటనే మద్దతు పలకు తెలపడాన్ని పత్రికాముఖంగా తెలియజేయమన్నారు. మా కూటమి కలయికతో మరి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించుకునే బాధ్యత ప్రతి మాదిగ బిడ్డ మీద ఉందని, ప్రతి MRPS కార్యకర్త ఆయన గెలుపుకు కృషి చేయాలని తెలియజేసుకుంటూ అన్నగారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ అన్నగారి ఆదేశాలతో ముందుకు వెళ్తూ వర్గీకరణ అంశాన్ని సాకచక్యంగా సంతోషకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో దాన్ని సమస్యకు పరిష్కారం చేసుకుని ముందుకు దిశగా వెళ్ళిపోవాలని ప్రతి MRPS కార్యకర్తకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై మందకృష్ణమాదిగ. జై. అందరికీ నమస్కారం. ఈరోజు గోకవరం మండలం MRPS నాయకులు, కార్యకర్తలు, సభ్యులు అందరూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి మద్దతు తెలియపరచడం చాలా సంతోషించవలసిన విషయం. మేమందరం కూడా మీ అందరినీ సోదరభావంగా కలుపుకుని మీకు ఏ అవసరం వచ్చినా చాలా సంతోషం. MRPS నాయకులు మందకృష్ణమాదిగ అన్న గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ తరఫున ప్రభుత్వం, అలాగే నా పేరు కాకాడ నోకరాజు మాదిగ. నేను MRPS రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణమాదిగ అన్న గారు ఆశీస్సులతో MRPSలో పనిచేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గం అయినటువంటి మన గోకవరం మండలంలో ఈరోజు ఈ విధంగా MRPS తరఫున అన్నగారు ఏదైతే గౌరవ మాన్యశ్రీ మందకృష్ణమాదిగ అన్న గారు పిలిపించారో ఆ పిలుపులో భాగంగానే తెలుగుదేశం, టీడీపీ, జనసేన
మహాకూటమికి మద్దతుగా ఈరోజు ఇక్కడ మేము రావడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ స్థానిక ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు అయినటువంటి పెరవల పండు మాదిగ గారి సమక్షంలో ఈరోజు ఈ విధంగా ఇక్కడ ఈ మహాకూటమి సభ సందర్భంగా ఈరోజు ఇక్కడ మీడియా మిత్రుల ద్వారా ఈరోజు ఈ యొక్క చక్కని సందేశంలో పాల్పంచుకోవడంలో భాగంగా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు టీడీపీ నాయకులైనటువంటి మన బోసన్న గారు కానీ, శ్రీనివాస్ అన్న గారు కానీ, తర్వాత రాము గారు కానీ అందరూ కూడా ఇక్కడ మా టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ కూటమిలో భాగంగా అందరూ కూడా ఈ యొక్క మీటింగ్కి వచ్చి చక్కని ఇక్కడ మాకు ఆహ్లాదన వాతావరణంలో మాకు ఇంత సంతోషకరమైన వాతావరణంలో మాకు మద్దతు తెలిపినందుకు, మా అన్నగారు ఇచ్చిన మీటింగ్ నిమిత్తము మాకు సహకరించినందుకు చాలా సంతోషం. అలాగే ఏదైతే మా యొక్క చిరకాల వాంఛ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ప్రధానంగా ఉన్నదో ఆ సమస్యలో భాగంగానే అన్నగారు 3 దశాబ్దాల పైగా పోరాటం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఈరోజు మేము టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అన్నగారు కార్యాచరణ ద్వారా ఈరోజు మేము పూర్తి మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి ద్వారా గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో టీడీపీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈరోజు మేము తెలుగుదేశం అలయన్స్ బీజేపీ జనసేన పార్టీకి పూర్తి మద్దతు ప్రకటన చేస్తున్నామని ఈ యొక్క మిత్రుల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాము. అందులో భాగంగానే మన స్థానిక ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి అయినటువంటి మన జ్యోతుల్ నెహ్రూ గారిని అఖండమైన మెజారిటీతో ప్రతి మాదిగ బిడ్డ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనమే ఉన్నదని, మరి తర్వాత జనసేన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి తంగెళ్ల ఉదయ శ్రీనివాస గారిని కూడా అదేవిధంగా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరమే ఉన్నదని మరి ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి గ్రామంలో మేమంతా కలిపి మన తెలుగుదేశం టీడీపీ జనసేన నాయకులతో కలిసి మేము ఈ యొక్క అలయన్స్ పార్టీని గెలిపించుకునే క్రమంలో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. జై మాదిగా. అన్నగారు ఏదైతే మా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆల్రెడీ మన ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన ఉన్నది. ఆ పర్యటనలో భాగంగానే మరి ముఖ్యంగా ఈ సైకో ప్రభుత్వం పోవాలి, తెలుగుదేశం రావాలి అనే కార్యాచరణ మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రేపు వచ్చే నెల 1వ తారీఖు నుండి మన ఆంధ్రప్రదేశ్లో పర్యటన తెలుగుదేశం గెలిపించుకునే క్రమంలో పర్యటన ఉన్నది. అందులో